నా కొలీగ్ నా ఐడియాస్ని తన ఐడియాస్గా చెప్తుంది. కానీ బాస్ ఏమంత పిచ్చివాడు కాదు కదా, వెంటనే కనిపెట్టారు. ఎలా అంటే, హాయ్, నా పేరు జెనీ. నేను ఒక మార్కెటింగ్ ఏజెన్సీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. నేను ఆఫీస్లో జాయిన్ అయిన 1 ఇయర్కి రియా అనే ఇంకో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాయిన్ అయింది. తను ఏంటంటే స్టార్టింగ్లో చాలా బాగుండేది, మంచిగా మాట్లాడడం, బ్రేక్స్కి వెళ్ళినప్పుడు నన్ను కూడా పిలవడం, తను కాఫీ తెచ్చుకుంటే నాకు కూడా ఎక్స్ట్రా కాఫీ తేవడం అలా చేసేది. నేను అనుకున్నాను మేమిద్దరం ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యూచర్లో, తను చాలా మంచిగా ఉంటుంది కదా నాతో అనుకున్నా. కానీ తన విషయంలో నేను ఒక ప్యాటర్న్ గమనించాను. ఏంటంటే ఏదైనా ఒక బాస్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి, నేను ఏది అనుకుంటున్నానో అది తనే చెప్పేదన్నమాట. ఎలా అంటే ఫస్ట్ టైము ఒక బేకరీ ప్రాజెక్ట్ ఇచ్చారనమాట, బేకరీకి మార్కెటింగ్ చేయమని. అందులో ఏంటంటే నేనేమనుకున్నానంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. తను వెంటనే ఒక 10 మినిట్స్ తర్వాత మీటింగ్ పిలిస్తే బాస్కి ఐడియా ప్రపోజ్ చేసింది అనమాట. మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తే బేకరీ మీద తొందరగా మార్కెటింగ్ అవుతుంది అని చెప్పింది. అప్పుడేమో నేను సరే ఏదైనా కోఇన్సిడెన్స్ ఏమోలే, నేను అనుకున్నది తనే అనుకున్నా. ఇంకా నెక్స్ట్ టైం ఏమో జిమ్ ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. నేనేం అనుకున్నాను, అప్పుడు లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్తో మనం మార్కెటింగ్ చేపిస్తే బాగుంటుంది అనుకున్నాను. అండ్ నెక్స్ట్ 15 మినిట్స్ మీటింగ్లో మనం లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్తో జిమ్కి మార్కెటింగ్ చేయించాలి, బాగుంటుంది అని చెప్పింది. నేను చెప్పేలోపే తను చెప్పింది అనమాట. ఇంకా బాస్కి ఐడియా బాగా నచ్చి అవును ఇలాగే చేద్దామని మొత్తం హోల్ ప్రాజెక్ట్ రియాకి ఇచ్చేసారనమాట. ఇంకా నాకు సెకండ్ టైం అర్థమైంది, ఓకే తిను నన్ను కాపీ చేస్తుంది అని నాకు అర్థమైంది. నేనేంటంటే నా ఐడియాస్ని నేను నాలోనే ఉంచుకోను, వేరే ఎవరికైనా చెప్తాను. అలాగే రియా నా ఫ్రెండ్ అనుకున్నాను కాబట్టి నేను తనకి చెప్పాను అనమాట. సో నాకు అర్థమైంది రియా నన్ను కాపీ చేస్తుంది అని. థర్డ్ టైం ఏమో కాఫీ షాప్ది ఇచ్చారనమాట. కాఫీ షాప్లో నేను అనుకున్నాను గివ్ అవే ప్లాన్ చేద్దాము అనుకున్నాను. సేమ్ నెక్స్ట్ అదే చెప్పేసింది అనమాట రియా. ఆఫీస్లో గివ్ అవే ప్లాన్ చేద్దాం మనం, కాఫీ షాప్ వాళ్ళకి చెప్దాము అని చెప్పింది. కానీ బాస్ వెంటనే ఇది జెనీ ఐడియా కదా, జెనీ నాకు ఇప్పుడే మెయిల్ చేసింది, ఈ ఐడియా తన దాంట్లోనే ఉంది అని చెప్పింది. అలా చెప్పగానే రియా ఫేస్ రెడ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ పార్ట్ కోసం కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూసేయండి.